ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరికుడు వచ్చిన మీకందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు. ప్రియ దేవుని బిడ్లారా, ప్రభు మనలను జ్ఞాపకం చేసుకొని ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి 25 రోజులు ఆయన కృపచేత జ్ఞాపకం చేసుకొని 26 రోజులోనికి ప్రభు నడిపించాడు. కేవలం ఆయన కృపే. ఏదేమైనప్పటికీ ఆయన కృపచేత మనం నడిపించబడుతూ ఉన్నాము. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అనేకులు మరి వారి ప్రార్థన అవసరతలను మోసుకొని వచ్చి మేలు పొంది వెళ్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభువును ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. రాత్రికాల సమయంలో మరి నెహెమ్యా పని జరుగుతూ ఉండగా, ప్రాకారాలు కట్టుచూ ఉండగా, మరి సన్బలాటు, టోబియో, గెషోము వీరు ఎంతగానో ఎన్నో విధాలుగా కుట్రలు చేసి పరిహసించి అపహసించి కోపముచు మొత్తానికి హాని తలపెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ నెహెమ్యా వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒక ఉన్నతమైన విజయం పొందినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ రాత్రి 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అటు తర్వాత మొహేతబులునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షమయ్య యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధించబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు కనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనదమ రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతనిని పంపలేదనియు టోబియాయును సన్బలాటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటి. గమనిస్తే ఇక్కడ షమాయా అనేటువంటి ఓ వ్యక్తికి సన్బలాటు, టోబియో లంచం ఇచ్చేసి, ఈరోజు వారు నీ మీదికి రాబోతూ ఉన్నారు, మనం పారిపోయి మందిర గర్భాలయంలోనికి వెళదాము, అక్కడ దాక్కొందాము అని ప్రేరేపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. షమాయా అనగా యెహోవా కీర్తి లేక ఆలకించెను అని అర్థం. అతడు నెహెమ్యాతో రాత్రి యందు నిన్ను చంపటానికి వస్తారు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకుందాము రండి అని చెప్పాడు. గమనిస్తే
ప్రధాన యాజకులు తప్ప దేవుని మందిర గర్భాలయములోనికి వెళ్ళటానికి ఎవ్వరికి అధికారం అర్హత లేదు. నెహెమ్యా యాజకుడు కాదు. గర్భాలయములోనికి యాజకులు కాని వారు ప్రవేశింపకూడదు అని వ్రాయబడినట్లు మనం చూడగలుగుతాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనంలో కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపలికి దాని విషయంలోను యాజకత్వపు జరుపు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి తిని, అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. ఏమంటే అన్యుడైన వాడు ప్రవేశింపకూడదు. అది యాజకత్వపు రూలు. యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. అటువంటి స్థలములోనికి వెళ్దాము ప్రేరేపించి, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు గనక ఏం జరిగింది? మరణ శిక్ష నొందుతాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. ఇదియుగాక 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతన్ని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయుదని చెప్పగా, దేవుడు ఉజ్జియాను ఆశీర్వదించాడు. దేవుడు తన ఉన్నతమైన ఘనతను కలుగజేశాడు. ఆశ్చర్యకరమైన దేవుని సహాయం అతనికి కలిగింది. అతని కీర్తి నలుదిశల వ్యాపించింది. అయితే మనస్సున గర్వించి యాజకుడు నిలవవలసిన స్థలంలో నిలిచాడు. యాజకుడు మాత్రమే పోదగిన స్థలాన్ని, బలిపీఠం గర్వం, అతని గర్వం యాజకుడు ఉండాల్సిన స్థలానికి పోకూడని స్థలం. అది యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అదే మాటని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎవరు?
గమనిస్తే అజర్యా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవా ధూపం వేటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే గాని నీ పని కాదు. గర్వం నీ పని కాని దానిని కూడా చేయిస్తుంది. ఇతని తప్పేంటంటే ఆ స్థలానికి వెళ్ళటానికి ఈయన పని కాదు, ఆ స్థలంలో ఉండటం ఈయనకి ఏమాత్రం అర్హత లేదు. నీ రాజ్యం, నీ సింహాసనం, కానీ దేవాలయం వేరు, దేవుని మందిరం వేరు, అక్కడ ఉన్న విధులు వేరు, అక్కడున్న నియమించబడిన కట్టడలు వేరు, మందిర ప్రతిష్ఠిత వేరు. ఒకవేళ నువ్వు రాజు అయినంత మాత్రాన మందిరం పనిలో, నీది కాని పనిలో నువ్వు కలుగజేసుకోవటానికి ఎంత మాత్రం వీలు లేదు. ఎప్పుడైతే కలుగజేసుకున్నాడో దేవుని దృష్టికి ద్రోహము చేసిన వాడిగా ఉన్నాడు. వాళ్ళొద్దని చెప్పినా వారి మీద రౌద్రం చూపాడు. చివరికి ఏం జరిగింది అంటే అతని నొసట కుష్టు పుట్టింది. వాళ్ళందరూ అతన్ని ఆ నుంచి తరిమేరు. దేవుని ప్రియులారా, ఈ గర్భాలయంలోనికి వెళ్ళటం అనేది ఎంత మాత్రము కూడా వెళ్ళదగినది కాదు. వెళితే దేవుని శిక్ష వస్తుంది కనుక షమాయా ఇక్కడ ప్రేరేపిస్తున్నాడు నెహెమ్యా తప్పుదారిలో నడిపించటానికి. ఒకవేళ ప్రాణ భయము చేత గర్భాలయంలోనికి వెళితే దేవుని కోపం రగులుకుంటుంది గనక. అయితే నెహెమ్యా తొందరపడేవాడు కాదు. షమయా నెహెమ్యాని తొందర పెడుతున్నాడు. నెహెమ్యా తప్పు చేయటానికి ప్రేరేపిస్తున్నాడు. అని అంటున్నాడు, నా వంటి వాడు పారిపోవచ్చునా, ప్రాణము రక్షించుకొనుటకు గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా అని ప్రవేశించలేదు. ప్రియులారా, స్తోత్రం. నెహెమ్యా మరణానికి భయపడేవాడు కాదు. పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను నా వంటి వాడు పారిపోవచ్చుదా? ఏంటి? నా ప్రాణాన్ని రక్షించుకోవటానికి నేను పారిపోతానా? నా విధానం, నా దేవుని ప్రియులారా, ఆయన ప్రశ్న అక్కడ ఏమంటున్నాడు 11వ వచనంలో, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణము రక్షించుకొనుటకై గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. ఇంతటి వాడనైన నేను అన్నాడు. ఏమిటి? నా వంటి వాడు అంటాడు. నేను పారిపోయే రకాన్ని కాదు. నేను ప్రాణాన్ని రక్షించుకోవటానికి శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని వెనకడుగు వేసేవాడిని కాదు. విశ్వాసంలో నుండి తొలగిపోయేవాడిని కాదు. దేవుని ఆజ్ఞను మీరేవాడిని కాదు. దేవుని కట్టడలను మీరేవాడిని కాదు. ఉజ్జియాను దేవుడు ఆశీర్వదించిన తరువాత, ఉజ్జియా కీర్తి నలుదిశలు వ్యాపించిన తరువాత, అతడు స్థిరపడిన తరువాత దేవుని ఆజ్ఞను మీరి, దేవునిని కట్టడను మీరి ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా చేయాలనుకున్నాడు. కారణం గర్వం.
ఇక్కడ నెహెమ్యా చేత తప్పు చేపించి దేవుని ఆజ్ఞలు మీరునట్లుగా చేద్దామని ఆయన గర్వం చేత దేవుని ఆజ్ఞను మీరారు. ఇక్కడ నెహెమ్యాను తొందర పెట్టి భయపెట్టి కలవరపరిచి ఆజ్ఞను మీరునట్లుగా చేద్దామనుకున్నారు. నెహెమ్యా ఒకటే, ఎన్ని శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఎన్ని తొందరలైనా నేను దేవుని ఆజ్ఞను మీరును, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నేనెందుకు పారిపోతాను? దేవుని కొరకై ఎన్ని శ్రమలైనా ఇరుకులైనా నేను నిలవగలిగి ఉంటాను. ఆయన ఉద్దేశం అదే. నా వంటి వాడు ఏమన్నా స్తోత్రం హల్లెలూయా. తెలిసిన విషయం ఏంటంటే షమాయాకు లంచం ఇచ్చి నువ్వు తొందర పెట్టు, పేరు మంచిదే, షమాయాకు పేరు మంచిదే, కానీ వీడు డబ్బులకు లోబడేవాడు. డబ్బులు తీసుకొని అబద్ధ ప్రవచనాలు చెప్పేవాడు. దేవుడు పంపని వ్యక్తిగా. స్తోత్రం హల్లెలూయా. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుతారా? 16వ వచనం. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గమనించండి. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? ఆ బిలాము దుర్నీతి వలన ఏంటంట? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా గాడిద నోరు తెరచి గద్దించింది. స్తోత్రం. మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను అంటాడు. దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. ఎదురుగా దేవుని దూత ఖడ్గము చేతబట్టిన సంగతి గ్రహించలేని వాడిగా ఉన్నాడు. డబ్బుల కొరకై ఇక్కడ మనం గమనిస్తే సన్బలాటును టోబియోను అతనికి లంచమిచ్చి ఆయన విషయమై ఈ ప్రకటన చేసినట్లుగా తేటగా కనుగొన్నారు. ఇందు నిమిత్తం నాకు భయము పుట్టగా 13వ వచనం. నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునను అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలాటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. ఏముంది? నోవద్య అనే ప్రవక్తిని
ఏమిటి ఈ విధానం? నెహెమ్యాను కలవరపెట్టడానికి. అతడు కలవరపడి పాపంలో పడిపోవునట్లుగా లంచము పుచ్చుకొని ఈ షమయ, ఈ నోవద్య అనే ప్రవక్తిని ధనాపేక్ష కలిగిన వారై నెహెమ్యాకు తప్పుడు ప్రకటనలు చేసి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఇట్లాంటి అబద్ధ ప్రవక్తలు ఉంటారు. ఆనాడు ఉన్నారు, నేటి కాలంలో ఉన్నారు, రాబోతున్న కాలంలో కూడా ఉంటారు. నా దేవుని ప్రియులారా, కానీ నెహెమ్యా భయపడలేదు. వారు చంపుతారు అని భయపడి గర్భాలయంలో ప్రవేశిస్తే పాపమే కదా. కానీ నెహెమ్యా భయపడలేదు, దేవుని ఆజ్ఞను మీరలేదు. వారి తొందరపాటులకు తలొగ్గలేదు. ఆలోచన, యోచించే మంచి లక్షణం కలిగి ప్రాణానికి భయపడకుండా దేవుని మీదే, దేవునికి మాత్రమే భయపడేవాడిగా, దేవుని మీద మాత్రమే ఆధారపడేవాడిగా నెహెమ్యా మనం చూడగలుగుతాం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి నుంచి యెహెజ్కేలు, మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసుకు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవిలాగు చెప్పుము. ఏమంట? ఇశ్రాయేలు ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసుకు వచ్చినట్లుగా ప్రవచించు వారితో. మనసుకు నచ్చినట్లుగా ప్రవచిస్తున్నారు అబద్ధ ప్రవక్తలు. ఇక్కడ ఈ షమయ, నోవద్య అనే ఈ స్త్రీ, ఈమె ప్రవక్తని. ఆమెకి ఇష్టం వచ్చినట్లు ప్రకటిస్తుంది, లంచం పుచ్చుకొని. దేవుడు చెప్పుకో ఉన్నను దర్శనమేమియూ కలుగక ఉన్నను స్వబుద్ధిని అనుసరించుచు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు అంట. ఈనాడు ఇటువంటి అబద్ధ ప్రవచనాలకు తలయొగ్గి, ఇటువంటి అబద్ధపు మోసపు ప్రవక్తల మాటలు విని ఆత్మీయతలో బిలాము వంటి ధనాపేక్ష కలిగిన ప్రవక్తులు, నోవద్య, షమయ వంటి ధనాపేక్ష కలిగిన ప్రవక్తులు అబద్ధపు ప్రవచనాలు చెప్పేవారు.
కానీ ఈనాటి కాలంలో ఇవి ఎక్కువైపోయాయి. మనుషులు కూడా వీటికే తలొగ్గుతున్నారు. మనుషులు కూడా అయ్యే కావాలి. దేవుని ప్రియులారా, ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో వాక్యానికి ప్రాధాన్యత లేకుండా మనుషులను తమ అబద్ధపు ప్రవచనాలతో ఆకట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ నెహెమ్యా ఇటువంటి అబద్ధ ప్రవక్తల మాటలు వినక తను పాపంలో పడిపోకుండా నేనును నా వంటి వాడును పారిపోవచ్చునా? చెప్పింది ఎవరు? ప్రవక్తలు. ఈ మాట ప్రకటించింది ఎవరు? ప్రవక్తలు. నెహెమ్యా నేనును నా వంటి వారును పారిపోవచ్చునా? స్తోత్రం. దేవుని వాక్యాన్ని పరిశీలించాడు గనుకనే అది అబద్ధ ప్రవచనం అని అర్థమయ్యింది. ఎందుకని? యాజకులు కాకుండా ఎవ్వరు కూడా గర్భాలయంలోనికి వెళ్ళకూడదు. ఏం తెలియకుండా, వాక్యపు అనుభవం వెళ్ళకుండా ఎవరు ఏ ప్రవచనం చెప్తే ఆ ప్రవచనాన్ని విని వారి ఆత్మీయతను పాడు చేసుకునేవారు లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి ప్రత్యేకించి నెహెమ్యాకి ప్రభుతో నడిచే అలవాటు ఉంది. నెహెమ్యాకి ప్రభుతో ఉండే అలవాటు ఉంది. నెహెమ్యా ప్రార్థనాపరుడు కనుక నెహెమ్యా వాక్యపు వెలుగును గ్రహించిన వాడు గనుక అబద్ధ ప్రవచనం ఏమిటో అనేది గ్రహింపు కలిగి వారి అబద్ధ ప్రవచనాలకు లొంగకుండా, తప్పు చేయకుండా ఆయన అంటున్నాడు, నేనును నా వంటి వాడును పారిపోవచ్చునా? ఆమె ఏనికి లోబడితే, అబద్ధానికి లోబడితే, వాక్యం నుండి తొలగిపోతే, వాక్యపు ఆధారము చేసుకొనకుండా మన ఆత్మీయతను కట్టుకో ఉంటే అది స్థిరముగా నిలిచేది కాదు. వాక్యమయ్యున్న క్రీస్తులోనే ఈ ప్రవచనాలు ఇవన్నీ నిలిచిపోతాయి. వాక్యమే సజీవమైనది, నిన్న నేడు నిరంతరము నిలిచేది. ఈ వాక్యములో మనం ఉంటే అబద్ధానికి చోటివ్వం. డబ్బు కొరకు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. డబ్బు కొరకు అబద్ధపు ప్రవచనాలు చెప్పేవారు ఉంటారు. కానీ నిజమేమిటో, సత్యమేమిటో గ్రహించి మన ఆత్మీయతను మనము ప్రభువులో స్థిరపరుచుకొని ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. నీ ఉన్నతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ రాత్రి మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకొని నీ కృపను తోడుగా ఉంచారు, కృపలో బలపరిచారు, మేలు చేశారు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. నెహెమ్యాను తొందర పెట్టిన ప్రభా, అబద్ధ ప్రవక్తులు తొందర పెట్టారు, కలవర పెట్టారు. నెహెమ్యా భయపడలేదు ప్రభా. నోవద్య మాటలను బట్టి, షమాయా మాటలను బట్టి నేనును నా వంటి వాడు పారిపోవచ్చునా అని స్థిరంగా ఉన్నాడు. నీ కృప పారిపోనట్లుగా చేయాలనుకున్నారు, పాపంలో ప్రవేశించినట్లుగా చేయాలని ప్రేరేపించారు. కానీ ఆయన పాపం చేయలేదు, పారిపోలేదు, వాక్యాన్ని మీరలేదయ్యా. రీతిగా ఉండనాడు. నెహెమ్యా వలె మేము కూడా అబద్ధపు ప్రవచనాలకు తలొగ్గక, చెవియొగ్గక, అనుసరించక
నీ వాక్యపు వెలుగులో మమ్మలను మేము కట్టుకోవటానికి కృపదయిచ్చి చేరుకుడిన ప్రతి బిడ్డను దీవించు. ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించు. అయ్యా నీకు మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించు. పరిచర్యను మీరు ఆశీర్వదించు. ప్రవేశ ప్రార్థన మందిరం, షిలోహు ప్రార్థన మందిరం సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించు. నీ కృపల వరదల చేయండి, నీ కృపా క్షేమాలు వెంట ఉంచండి. అయ్యా నీకే వందనాలు. ప్రతి కుటుంబం ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి ప్రార్థన అవసరతలు తీర్చండి, వారి కొదువులు కొరతలు తీర్చండి, మేలు చేయండి అయ్యా. మహిమతో నింపండి. ఇప్పుడే ప్రతి కుటుంబంలో నీ అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. నీ కృపలో బలపరచండి, మేలు చేయండి. నా తండ్రి నీకే వందనాలయ్యా. మీరే నీ కృపను వారికి తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డను ప్రభా, మా ప్రియుల దూరదేశంలో ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకో, వారితో మీరు ఉండండి. నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తాను. అయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తాను. ప్రభా అయ్యా, మీ దీన సేవకులు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. మంచి ఆరోగ్యం దయచి దాసురాలు నన్ను బలపరచు అయ్యా. నాకున్న ఆ జలుబు నుంచి, ఆ దగ్గు నుంచి విడిపించు. నీ గొప్ప స్వస్థత నీ ఆత్మ చేత బలపరచండి. మేము అందరి కొరకైతే ప్రార్థన చేస్తున్నాం, వారందరికీ నీ మేలు కలుగునట్లు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో నెమ్మది, క్షేమం, సమాధానం అయ్యా మీరు కలుగు చేయండి. మనం ప్రేమించిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధల్ల చేయండి. రాత్రికాలపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నీ మేలుతో నింపి బలపరచమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.